ప్రస్తుతం పహల్గామా దాడి తర్వాత ఇండియా పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్లో సర్వత్రా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవేళ పాకిస్తాన్తో భారత్ యుద్ధం మొదలైతే ఏం జరగబోతుందన్నది కూడా అంతే ఉత్కంఠకు కారణమవుతోంది. పిచ్చుక పిల్లంత పాకిస్తాన్ ఏం చూసుకొని భారత్పై కయ్యానికి కాలు దూతుందో కానీ 1971 యుద్ధంలో పాకిస్తాన్కు బలమైన అమెరికా చైనాలు సపోర్ట్ చేసిన పాక్ ఓడిపోయింది. ఇప్పుడు మరోమారు భారత్తో యుద్ధానికి కాలు దూవుతున్న పాకిస్తాన్ బలం ఎంత? పాకిస్తాన్కి అండగా ఉన్న దేశాలేవి? భారత్తో తలపడి పాకిస్తాన్ నిలబడగలుగుతుందా? అయితే గతంలో ఏం జరిగింది? 1971 నాటి యుద్ధం, అప్పటి పరిస్థితులు, ఇండియాకు రష్యా సపోర్ట్, పాక్కు అమెరికా చైనాల సపోర్ట్, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మరోమారు చర్చానీయాంశమవుతుంది. 1971 యుద్ధంలో అమెరికా చైనాలు పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిన భారత్ విజయం సాధించడానికి కారణం రష్యా సపోర్టే. తాజాగా పహల్గామ్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్కు మద్దతు ప్రకటించింది రష్యా. ప్రపంచంలోనే అతిపెద్ద దేశం రష్యా. ఆసియా, ఐరోపా ఇలా 2 ఖండాల్లో విస్తరించి ఉన్న అతిపెద్ద దేశం రష్యా. భారత్ రష్యాల మధ్య స్నేహం ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. 1971 నాటి ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో మన దేశానికి వ్యతిరేకంగా పాక్కు మద్దతుగా అమెరికా, చైనా సహా అనేక దేశాలు నిలిచాయి. ఒంటరిగా ఉన్న మన దేశానికి అన్ని విధాలుగా అండగా నిలిచింది రష్యా మాత్రమే. భారత్కు అడుగడుగున అండగా నిలవడంతో నాడు పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ గెలుపు జెండా ఎగురవేసింది. 200 ఏళ్ల బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్రం పొంది అప్పటికి కేవలం 24 సంవత్సరాలు మాత్రమే అయింది. మరోవైపు 1971లో పశ్చిమ పాకిస్తాన్ ఆధిపత్యం కోసం దూకుడు ప్రదర్శిస్తే తూర్పు పాకిస్తాన్ తన స్వేచ్ఛ కోసం ప్రయత్నిస్తోంది. తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్. అయితే అప్పటి పాక్ ప్రధాని ఖాన్ ఆదేశాల మేరకు పాకిస్తాన్ సైన్యం మార్చి 25, 1971 రాత్రి తూర్పు పాకిస్తాన్ ప్రజలపై ఆపరేషన్ సెర్చ్ లైట్ని ప్రారంభించింది. దీంతో 1971 డిసెంబర్ 3న భారత్ పాకిస్తాన్ యుద్ధం ప్రారంభమైంది. ఆ సమయంలో భారత్కు అడుగడుగున అండగా నిలిచింది రష్యా. దీంతో 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ను ఓడించింది భారత్. ఈ యుద్ధంలో అమెరికా, చైనాలు పాకిస్తాన్ పక్షాన నిలవడమే కాదు, పాక్కు యుద్ధానికి అన్ని విధాలా సాయం చేయడానికి ప్రయత్నం చేశాయి. తమ నౌకాదళాన్ని పాకిస్తాన్కు సహాయం చేయడానికి అప్పుడు అమెరికా అధ్యక్షుడు నిక్సన్ పంపే ప్రయత్నం చేశాడు. అమెరికా నౌకాదళం పాకిస్తాన్కు అనుకూలంగా భారతదేశం వైపు కదులుతున్నప్పుడు భారత్ రష్యా సహాయం కోరింది. అప్పటికి భారత్కు రష్యాకు మధ్య బలమైన స్థాయిలో స్నేహ సంబంధాలు లేవు. అయినప్పటికీ భారత్ అడిగిన సహాయాన్ని రష్యా కాదనలేదు. భారత నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో వచ్చిన పాకిస్తాన్ నేవీ ఫ్లీట్లో అమెరికా నిర్మించిన పిఎన్ఎస్ ఘాజీని విశాఖపట్నం సమీపంలో భారత నౌకాదళం ముంచింది. అమెరికా నౌకాదళం బంగాళాఖాతం వైపు కదులుతున్నట్లు చూసిన రష్యా భారత్కు సహాయం చేసేందుకు అణు సామర్థ్యం గల తన జలాంతర్ మార్గాలను పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రంలోకి పంపింది. దెబ్బకు అమెరికా, చైనాలు తోక ముడిచాయి. రష్యా నుండి వచ్చిన ఆయుధాల సహకారంతో భారత సైన్యం పాకిస్తాన్ను కేవలం 13 రోజుల్లో ఓడించి బంగ్లాదేశ్ స్వాతంత్రం సాధించడంలో కీలక పాత్ర వహించింది. నిజానికి 1971 యుద్ధంలో రష్యా మద్దతు లేకపోతే భారత్పై అమెరికా, చైనాల ఒత్తిడి తీవ్రమయ్యేది. రష్యా మద్దతు భారతదేశానికి రక్షణ గోడగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పహల్గామ్ దాడి తర్వాత రష్యా ఇండియాకు మద్దతుగా నిలవడంతో 1971 నాటి యుద్ధంలో భారత్కు రష్యా చేసిన సహాయాన్ని మరోమారు నెమరవేసుకుంటున్నారు భారత నెటిజన్లు.